మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ప్రస్తుతం మన దేశంలో జరిగే అతిపెద్ద పండగ. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళ మరియు కాశీ ఈ రెండు మా ఫ్యామిలీతో కలిసి 3 రోజుల్లో బై రోడ్ ఎలా ముగించుకొని వచ్చామో ఈ వీడియోలో మీకు చెప్తాను. హైదరాబాద్ కాజాగూడ నుండి బయలుదేరి ఓఆర్ఆర్ మీదుగా ఎగ్జిట్ నెంబర్ 6లో దిగి మేడ్చల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, జబల్పూర్, రీవా మీదుగా కాశీ చేరుకున్నాం. ప్రస్తుతం మీరు చూసేది ఎగ్జిట్ నెంబర్ 6లో దిగి మేడ్చల్ వైపు వెళ్లే రోడ్డు. దేశం మొత్తం పాల్గొనే సామూహిక కార్యక్రమం కాబట్టి దారి పొడవునా ప్రతి టోల్గేట్ వద్ద 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయి ఉన్నా పెద్ద ఇబ్బంది పడకుండానే వెళ్ళాం. కుంభమేళాకి వెళ్లే ట్రాఫిక్ ఎంత ఉందనుకుంటే అక్కడ నుండి రిటర్న్ వచ్చే వాళ్ళు మాకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. హైవే మీద ఈ విజువల్స్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ నుండి బయలుదేరాము. దారిలో హైవే మీద మంచి డాబా కనిపిస్తే ఆగాం, టీ తాగాం. రాజస్థానీ నేటివిటీతో చాలా చాలా బాగుంది. మా డ్రైవర్ కూడా టీ తాగుతున్నాడు చూడండి. చాలా న్యాచురల్ గా వైర్ తో నులక మంచంలా అల్లారు. అనువుగా మధ్యలో చెక్క కూడా పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. మంచి వైబ్ ఉంటుంది. ట్రాఫిక్ చూస్తున్నారు కదా, చాలా హెవీగా ఉంది. డాబా నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నాగపూర్ వరకు చేరుకున్నాం. మేము తెచ్చుకున్న ఫుడ్ తిని జబల్పూర్ బయలుదేరాం. ఇదే జబల్పూర్ లో మేము స్టే చేసిన హోటల్ చాలా చాలా బాగుందండి. ఇది ఒక లగ్జరీ కలెక్షన్ హోటల్. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూపించలేనంత బాగుంటుందండి ఇది. ఇక్కడ మాకు రూమ్స్తో పాటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. ఫుడ్ చాలా చాలా బాగుందండి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఎన్ని బ్రేక్ఫాస్ట్లు ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. జబల్పూర్ నుండి ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మా ప్రయాణం రీవా మీదుగా ప్రయాగరాజ్ వైపు సాగుతోంది. జనాల్లో కుంభమేళ ఇంపార్టెన్స్ చాలా ఉంది. నానో కార్లో కూడా లగేజ్ వేసుకొని ఆంధ్ర నుండి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళ భక్తికి హ్యాట్స్ ఆఫ్. అసలు సాయంత్రం అవుతుంది. రీవాలో టీ తాగటానికి ఆగాము. చాలా మెమరబుల్ జర్నీ అండి ఇది. నేచర్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. మంచి సాయంత్రం వేళ అల్లం టీ తాగి రీవా నుండి ప్రయాగరాజ్ వైపు బయలుదేరుతుండగా ఒక అతను మా కారును ఆపి, మీరు ప్రయాగరాజ్ వైపు వెళ్తున్నారా అని అడిగాడు. అవును అన్నాము. ఈ 150 కిలోమీటర్లు మీకు హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది. మీరు మిడ్నైట్ 1కి రీచ్ అవుతారని అప్డేట్ చెప్పాడు. గూగుల్ మ్యాప్లో కూడా మొత్తం రెడ్ లైన్ కనిపించింది. వెంటనే మా ప్రయాణం ప్రయాగరాజ్ నుండి కాశీ వైపు మళ్ళీ ఈ అద్భుతమైన వ్యాలీ చూసామండి. కాశీ వెళ్తుండగా ఆ కొండ పక్కన మంచు, కారాపి దిగిన వెంటనే చలి, మీకు కూడా ఫాగ్ కనిపిస్తుంది కదా, చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. కార్లు ఆపుకొని సైట్ సీయింగ్ చేస్తున్నారు అందరూ. రీవా నుండి కాశీ వైపు వెళ్తే మీకు ఎక్స్ట్రా 80 to 90 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఆ రోడ్డే మనం వెళ్లాల్సింది. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది వయా రోడ్ వెళ్తే. నేను అధికారిని అంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేని వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నాను పార్వతి, నా కర్మకాలక్కడలేనా. ఫైనల్గా కాశీలో రూమ్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం. చాలా చాలా రష్గా ఉంది కాశీలో. ఆ రోజు 1.5 మంది వచ్చి ఉంటారని అంచనా. ఎంత రష్ ఉన్నారో మీరే చూడండి. గల్లీ గల్లీలో కాలు పెట్టే సందు లేదు. అంత గంగాఘాట్ కూడా నిండిపోయింది. ప్లేస్ లేదు అసలు ఎక్కడ కూడా. కాశీ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ప్రయాగ వచ్చేసాము. ప్రయాగకి 25 కిలోమీటర్స్ ఉందనగానే ట్రాఫిక్ జాములు బాగా ఇబ్బంది పెట్టాయి. ఇరుక్కోపోయాను చాలాసేపు. ఒక వాలంటీర్ గైడ్ వచ్చి హెల్ప్ కావాలా అని అడిగాడు. ఆ మహాదేవుడు పంపించాడు అనుకుని అతన్ని తీసుకెళ్ళమని చెప్పాము. ఆ డస్ట్ చూసారా? అరగంట కార్ పార్కింగ్ చేస్తే ఈ మాత్రం దుబ్బ పేరుకుంటుంది కారు పైన. అతను తీసుకెళ్లిన షార్ట్కట్లో సెక్టార్ 22కి వచ్చేసాము. ఘాట్ 5 ఇది 23కి వెళ్తున్నాం. ఇదే టెంట్ సిటీ అండి. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఒక టెంట్ మీకు పర్ నైట్ 6,000 నుండి 30,000 వరకు అవుతుంది. కుమ్ క్యాన్వాస్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. నేనైతే వద్దనే చెప్తాను, వేరే అకామిడేషన్ చూసుకోండి. ఈ మట్టి దుబ్బలో ఉండటం చాలా కష్టం. సంగమానికి వెళ్ళే దారి ఇదే. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో మన తెలుగు ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. అరేంజ్మెంట్స్ అయితే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఐరన్ షీట్స్ వేశారు, బ్రిడ్జెస్ కట్టారు, ఇసుకేస్తారు రాళ్ళంత జనం, అయినా ఇంకా స్టాండర్డ్గానే ఉన్నాయి. ఎక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. యోగి గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్. చీమల్లా ఉన్నారండి జనం. సెక్టార్ 23లోనే ఇలా ఉంటే 22, 24, 25లో ఇంకెంతమంది ఉంటారో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే టైంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. వాటర్ ఫ్లోటింగ్ లేదని బోట్లో త్రివేణి సంగమం వరకు తాత్కాలికంగా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మా అదృష్టం ఏంటంటే సంగమం పక్కనే మా స్నానం జరిగింది. మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే నీళ్లు సుడి తిరిగేది మా వెనకే క్లియర్గా కనిపిస్తుంది. పోలీస్ ప్యాట్రోలింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. 40 కోట్ల మంది వచ్చి ఉంటారని అంచనా. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 5-10 లీటర్లు వాటర్ పట్టుకొని పోతే వాటర్ ఎక్కడుంటాయండి? పీఐపీ డిప్ కోసం ప్రింటెడ్ గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకున్నా పోలీసులు మొహమాటం లేకుండా చించేస్తున్నారు తప్ప కొంచెం కూడా కన్సిడర్ చేయట్లేదు. అది గొప్ప విషయం అనే చెప్పాలి. ఇంతమంది జనంలో ఈ మాత్రం గ్యాప్ దొరకడమే అదృష్టమని మా స్నానాలు ముగించేశాం. మీరు బాటిల్స్ తెచ్చుకుంటే ఆ బోట్ నడిపే వాళ్ళు ఆ నీళ్లు సుడి పక్కన వాటర్ నింపి ఇస్తారు. ఆ నీళ్లలో లిప్స్టిక్లు, కళ్ళజోళ్ళు, బనియన్లు ఇంకా ఎన్నో అక్కడ మట్టిలో మన కాళ్ళకి తగులుతూ ఉంటాయి. నాన్ స్టాప్ హైదరాబాద్. ఎప్పుడు రీచ్ అవుతాం అనేది ఐడియా లేదు. ట్రాఫిక్ని బట్టి మూమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫైనల్గా 3 డేస్లో హైదరాబాద్ నుండి కాశీ, కాశీ నుండి ప్రయాగ నుండి తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. రిటర్న్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఎలాగోలా మా వాళ్ళందరూ తలా కాసేపు డ్రైవింగ్ చేస్తూ ప్రయాగరాజ్ నుండి హైదరాబాద్కి నాన్ స్టాప్గా ప్రయాణం చేసేసాం. చాలా టైరింగ్ ట్రిప్ ఇది. కొంచెం కష్టం, కొంచెం అదృష్టం, మొత్తంగా దేవుడి దయ. అలా 2700 కిలోమీటర్లు ప్రయాణం సాగించేసి తిరిగి వచ్చేసాం. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ వేసుకొని రండి. లాస్ట్ 2-3 డేస్లో అయినా ఓపిక చేసుకొని ఈ ట్రిప్ వెళ్ళండి. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో మీకు దేవుడన్న ఉంటుంది. మాకులాగే మీకు అలా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.